సమస్త సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని ప్రభు చెప్పాడు. అవునా? సర్వ జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అని చెప్పాడు. హల్లెలూయా. ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక వర్గానికి మాత్రమే నా మందిరం అని చెప్పలేదు. ఫలానా కులము, ఫలానా మతము అని ప్రభు చెప్పలేదు. దేవుని యొక్క మందిరము ఎవరికి అంటే సర్వ జనులకు దేవుని మందిరము, ప్రార్థనా మందిరము. హల్లెలూయా. అంటే మందిరానికి ఎవరైనా రావచ్చు, చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, సకల జనులు మందిరానికి వచ్చి ప్రార్థన చేయొచ్చు. రెండవదిగా ప్రభు అంటున్నాడు, సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎవరెవరికంటండి దేవుని ఆత్మ? కేవలము ఒక దైవ సేవకులకు మాత్రమే కాదు, కేవలము ఒక పరిచారకులకు మాత్రమే కాదు. ఎవరైతే సర్వజనులు దేవుని మందిరానికి వస్తారో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, సర్వజనులకు దేవుని యొక్క మందిరము, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అలాగునే సమస్త జనులను కూడా మీరు ఏం చేయాలంటే శిష్యులను చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి.